అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి, మందపల్లి మందేశ్వర స్వామి వారి ఆలయాల్లో అభివృద్ధి పనులకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 9.10 కోట్ల రూపాయలతో 62 భజన మందిరాలకు నిధులు మంజూరు చేస్తున్నామని తెలియజేశారు. జిల్లాలో 202 దేవాలయాలకు 2.47 కోట్లతో ధూపదీప నైవేద్య పథకం అమలు చేస్తున్నామంటూ చెప్పారు. సార్ రైట్ సార్ ఓకే సార్ రైట్ మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దేవాదాయ శాఖ ద్వారా ప్రారంభిస్తున్నటువంటి పనులు రాబోయేటువంటి గోదావరి పుష్కరాల సమయానికి ఈ పనులన్నీ కూడా చేయాలి. వచ్చేటువంటి వేలాది మంది లక్షలాది మంది భక్తులకు గోదావరి పుష్కరాల్లో ప్రత్యేక అనుభూతి, ప్రత్యేక దైవ దర్శనం ఉండాలి అనే ఉద్దేశంతోనే పురాతనమైన ఆలయాలన్నింటినీ కూడా ఇవాళ పునర్నిర్మాణం చేయడానికి సంకల్పించుకున్నాం. శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, అనేక మంది మా సహచరులు, మిత్రులు, కూటమి నాయకులు అడిగినటువంటివన్నీ కూడా ఒకటొకటిగా చేసుకుంటూ వస్తున్నాం. ఈనాడు మన ఈ యొక్క కోనసీమ జిల్లాలో వాడపల్లిలో వెంకటేశ్వర స్వామి దేవస్థానం శ్రీనివాసం బిల్డింగ్కి 12 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మందేశ్వర స్వామి వారి దేవస్థానం మందపల్లిలో తైలాభిషేక మండపం, అన్నదాన భవన నిర్మాణానికి 4,20,00,000 రూపాయలు మంజూరు చేశాం. అలాగే శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం మురముళ్ళ గ్రామంలో దేవాలయ పునర్నిర్మాణానికి 4 కోట్ల రూపాయలు మంజూరు చేసి కొండలేశ్వర స్వామి దేవస్థానం కొండలేశ్వరంలో అన్నదాన భవనం, అతిథి గృహాల నిర్మాణానికి 2.5 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఇవాళ పనులన్నీ కూడా మొదలు పెట్టడం జరుగుతుంది.
ఒక విషయం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చాక అనేక కార్యక్రమాల్లో భాగంగా ఈనాడు దేవాదాయ శాఖ ద్వారా కూడా పవిత్రమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇప్పటికే ధూపదీప నైవేద్యాల కింద 202 ఆలయాలకి మంజూరు చేసి ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి 10,000 రూపాయల ఆ ఆలయాల అర్చకులకి బ్యాంక్ అకౌంట్లలో ప్రభుత్వం పంపిస్తూ ఉంది. ఆ మొత్తం 2,42,00,000 సంవత్సరానికి భారం దేవాదాయ శాఖ మీద ఉన్న ఇది చిన్న ఆలయాల్లో ఉన్నటువంటి అర్చకుల్ని ఆదుకోవాలి, వాళ్ళు పరిశుభ్రమైన మంచి వాతావరణంలో ధూపదీపాలు ఉంచాలి అనేటువంటి దానికి ఏర్పాటు చేయడం జరిగింది. కామన్ గుడ్ ఫండ్ కమిటీ కింద ఈరోజు 24 పనులు మంజూరు చేశాం. 25,40,00,000 రూపాయలతో పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ 24 పనులు కూడా 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ జిల్లాలో జరుగుతూ ఉన్నాయి. 24 పనులు. గోదావరి పుష్కరాలు దాదాపుగా ఈరోజు ఇంకొక సంవత్సరం రోజుల్లో మొదలవుతున్నాయి కాబట్టి గోదావరి పుష్కరాల పరిధిలో ఉన్నటువంటి ఆలయాలన్నింటినీ పునర్నిర్మాణం చేయాలి. వాటిని వచ్చేటువంటి భక్తులు వారి యొక్క కోరికలను నెరవేర్చుకునే విధంగా ఉండడానికి 18 పనులు మంజూరు చేశాం. 23,79,00,000 రూపాయలతో ఈ జిల్లాలో ఆలయాల అభివృద్ధి జరుగుతూ ఉంది. శ్రీవాణి ట్రస్ట్ అని ఒక నూతన ప్రక్రియకి మేము శ్రీకారం చుట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆర్థిక సహకారంతో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ద్వారా